టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 20 కిలోమీటర్లు రవాణా చేయించుకున్నా 30 కిలోమీటర్లైనా 100 కిలోమీటర్లు కట్టాలి. ఆ రకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా పోర్టు నుంచి కేవలం ఒక 25-30 కిలోమీటర్ల మధ్య ట్రాన్స్పోర్టేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్న 100 కిలోమీటర్లకి మరి రైల్వేస్కి రవాణా ఛార్జీలు కట్టడం వల్ల చాలా భారం పడుతూ ఉండేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన. ఏది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి కోకింగ్ కోల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, పోర్టు నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి తరలించడానికి రైల్వే వ్యాగన్స్ ద్వారా మరి వాళ్ళు వేసే ఛార్జీల వల్ల చాలా భారం పడేది. అది గమనించి నారా చంద్రబాబు నాయుడు గారు గంగవరం పోర్టు నుంచి ఒక కన్వేయర్ బెల్ట్ని ఏర్పాటు చేయించారు. కేవలం 2 కిలోమీటర్ల కన్వేయర్ బెల్ట్. మీరు ఎవరైనా కూడా చూడొచ్చండి, వైజాగ్ వెళ్తే మీకు పెద్ద కన్వేయర్ బెల్ట్ ద్వారా ఈ కోకింగ్ కోల్ వెళ్తూ కనపడుతుంది. అంటే గంగవరం పోర్టులో ఓడ చేరుకోగానే అక్కడి నుంచి కన్వేయర్ బెల్ట్ మీద వేస్తే ఆటోమేటిక్గా ఆ బెల్ట్ మీద అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోపలికి వచ్చేటటువంటి చక్కటి సౌకర్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కల్పించారు. ఇవాళ ఈ గంగవరం పోర్టు ప్రైవేట్ పూర్తిగా అదానిల చేతిలోకి వెళ్ళిపోయి ప్రభుత్వ వాటాను కూడా అమ్మేసిన తర్వాత అక్కడ పరిస్థితి ఏ విధంగా మారిందంటే, గతంలో గంగవరం పోర్టులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ కోకింగ్ కోల్ని విదేశాల నుంచి తీసుకొచ్చేటటువంటి ఓడల కోసం ప్రత్యేకంగా ఒక బర్త్ ఎప్పుడు ఉండేదండి సిద్ధంగా. అంటే షిప్స్ ఏవి కూడా వెయిట్ చేయకుండా నేరుగా ఆ బర్త్లోకి వచ్చేసి ఈ కోకింగ్ కోల్ని అక్కడ అన్లోడ్ చేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా స్టీల్ ప్లాంట్లో వెళ్ళిపోయేది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గంగవరం పోర్టును తెగనమ్మాడో ఆ స్పెషల్గా ఎప్పుడు ఉండేటటువంటి బర్త్ మాయమైపోయిందండి. ఆ బర్త్ రిజర్వాయర్గా ఉండేటటువంటి బర్త్ను తీసేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. అంతేకాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గంగవరం పోర్టులో ఒక 100 ఏకర్స్ స్టాక్ పాయింట్ యార్డ్ ఉండేదండి. అంటే ఈ కోకింగ్ కోల్ ఎప్పుడు ఓడల ద్వారా వచ్చేటటువంటి కోకింగ్ కోల్ని అక్కడ నిల్వ ఉంచడానికి 100 ఎకరాల యార్డ్ ఉండేది. దాన్ని కూడా మాయం చేసేశారు. ఈ గంగవరం పోర్టుని ఎప్పుడైతే ఈ సైకో తెగనమ్మాడో ఆ 100 ఎకరాల స్టాక్ యార్డ్ కూడా పోయింది. ఆ తర్వాత హ్యాండ్లింగ్ ఛార్జెస్ గతంలో ప్రభుత్వ వాటా ఉండి డివిఎస్ రాజు గారు నడుపుతున్నటువంటి సమయంలో గంగవరం పోర్టులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి హ్యాండ్లింగ్ ఛార్జ్, ఈ కోకింగ్ కోల్ అక్కడ అన్లోడ్ చేసి హ్యాండ్లింగ్ చేసినందుకు టన్నుకు 270 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసేవాళ్ళండి. ఎప్పుడైతే జగన్ రెడ్డి ఆ పోర్టును తెగనమ్మాడో, అది అదానీల చేతిలోకి వెళ్ళిందో, దాని హ్యాండ్లింగ్ ఛార్జెస్ 350 రూపాయలకి పెరిగిపోయాయి. అంటే ఎన్ని రకాల నష్టం జరిగిందో ఒక్కసారి చూడండి. గంగవరం పోర్టుని జగన్ రెడ్డి అవసరం లేకపోయినా ప్రభుత్వ వాటాను కూడా తెగనమ్మటం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎంత నష్టం జరిగిందో చూడండి. ఒకటి, ప్రత్యేకంగా రిజర్వ్ అయి ఉండేటటువంటి బర్త్ దాన్ని తీసేశారు, 100 ఎకరాల స్టాక్ యార్డ్ని తీసేశారు, 270 రూపాయలు ఉన్నటువంటి హ్యాండ్లింగ్ ఛార్జ్ని టన్నుకి 350 రూపాయలకి పెంచేశారు. ఈ రకంగా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. సరే, ఆ నష్టం అలా జరిగి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మొన్న ఈ మధ్యనే గంగవరం పోర్టులో సమ్మె ప్రారంభమైందండి.